ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో నీ కన్నీటిని చూచి నీ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలము అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయము నీ ప్రతి వేదన, నీ ప్రతి కష్టమును ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందులో నుండి నిన్ను విడిపించి నిన్ను బాగు చేసేటువంటి వాడు కూడా ఆయనే. ఈ చదవబడినటువంటి లేఖన భాగములు గనక మనం గమనించినట్లయితే, నీవు మరణమవుచున్నావు, ఇక బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మాటలు ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియాకు ఎప్పుడైతే అందచేశాడో, హిజ్కియా ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతలో యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా ఆగు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, అతని కన్నీటిని నేను చూశానని చెప్పు, అతని ప్రార్థన నేను అంగీకరించానని చెప్పు, నేను అతన్ని బాగు చేస్తానని చెప్పు అని ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే యెషయా హిజ్కియా యొద్దకు పరుగున వెళ్ళి హిజ్కియాతో ఒక మాట చెప్తున్నాడు, హిజ్కియా నీ కన్నీళ్లు ప్రభు యొద్దకు చేర్చబడ్డాయి, నీ కన్నీళ్లకు సమాధానం వచ్చేసింది, భయపడకు, దేవుడు నీ ఆయుష్ను పెంచుతున్నాడు అని ఒక అద్భుతమైనటువంటి మాటలు ప్రవక్త అయినటువంటి యెషయా రాజు అయినటువంటి హిజ్కియాకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా అక్కడికి వెళ్ళే వరకంతా హిజ్కియా ఏం చేస్తున్నాడో తెలుసా? గోడ వైపుకు తిరిగి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే దేవుని ప్రణాళికను సహితము మార్చగలదు. హిజ్కియాకు మరణ శాసనం సిద్ధపరచబడింది. అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని సహితము మార్చగలిగింది. మరణ శాసనము జీవశాసనముగా మార్చివేయబడింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావు, సొంత వారి చేత అవమానాలు, నిందలు, ఒక పక్కన నాయన ఓదార్చేవారు లేరు, ఒక పక్కన ఆదరించేవారు లేరు, ఒక పక్కన ఆర్థిక సమస్యలు, నా జీవితం అంతా కూడా పతనమైపోతున్న స్థితిలోనికి నేను వెళ్ళిపోతున్నాను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్హత లేని మనలకు అర్హతనిచ్చిన వాడు ఆయనే. హిజ్కియా జీవితాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే హిజ్కియా జీవితంలో యథార్థత ఉంది. హిజ్కియా దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడింది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీరు తుడవబడాలంటే హిజ్కియా ప్రార్థించినట్లుగా యథార్థమైనటువంటి హృదయముతో, సంపూర్ణమైనటువంటి సమర్పణతో, ప్రభు మీద విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, నీ ప్రార్థనకు జవాబును ఆయన అనుగ్రహించబోతున్నాడు. మన దేవుడు శ్రమలలో, వేదనలో, శోధనలో ఉన్న వారి కన్నీటిని చూచి వారికి జవాబునిచ్చే దేవుడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితిని చూచి కృంగిపోవద్దు, నీ స్థితిగతులను చూచి నువ్వు కృంగిపోవద్దు, కానీ దేవుని వైపుకు చూస్తూ కన్నీటితో దేవుని సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నుండి ఆయన బయటకు తీసుకొని రాబోతున్నాడు. దేవుడు అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము,
వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. హిజ్కియా కన్నీటి ప్రార్థనను ఆలకించి హిజ్కియా ప్రార్థనకు జవాబునిచ్చినటువంటి దేవుడో, అదే విధముగా మా ప్రార్థన కూడా మీరు ఆలకించండి. మా మొరకు చెవి యొగ్గండి. మా కన్నీళ్లు చూచి మీరు మౌనముగా ఉండక వేదనలో నుండి, బాధలలో నుండి, శోధనలో నుండి మాకు విడుదలను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా మమ్మలను ఆదరిస్తూ అయా మమ్మలను ఓదార్స్తున్నందుకే మీకు వందనాలు. మా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకొని ప్రతిఫలాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రతి పరిస్థితి నుండి నాయనా మీరు మాకు విడుదలను, స్వస్థతను, సంపూర్ణమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఉదయ కాల సమయం అంతా కూడా నాయనా నీ క్షేమాభివృద్ధిలో మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.